హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక ఊరు నుంచి అయితే వచ్చేసినాం అనమాట. జస్ట్ ఇంతకుముందే వచ్చినాము. అర్ధగంట అవుతుంది వచ్చి. అర్ధగంట అవుతుంది మరి వచ్చి. ఇవన్నీ లోపల పెట్టేసి లోపల పెట్టాలట. పిండుకునేటివి ఉన్నాయి. హాయ్ చెప్పమ్మా. మొత్తానికి అయితే పెద్దోడైతే మొత్తం నీరసం అయిపోయింది అన్నమాట. ఎందుకంటే పోయేటప్పుడు ఉన్న హుషారు వచ్చేటప్పుడు లేదు. ఊరి పోవాలి అన్నది. ఇంక వచ్చేటప్పుడు అయితే వాంతింగ్ చేసుకుంది అన్నమాట. జర్నీ ఏందో ఏమో తెలియదు. హాయ్ చెప్పమ్మా. వచ్చి రాగానే టీవీ పట్టేసి బయటికి రా. నడు. నెట్ ఫోన్ చేసిన ఇందాకలే. వైఫై రీఛార్జ్ అయిపోయింది. రీఛార్జ్ చేస్తారు అట్రా. బయటికి రా. ఇందాకలే ఫోన్ చేసిన. మంత్లీ అది అయిపోయింది కదా. మొన్న కట్టినావు కదా. కట్టినా ఇక వాళ్ళు చేయలేదు. ఆ రోజే చేపియాలి, చేయలేదు. మనం తెల్లారితో ఊరు వెళ్ళినాం. మన నెట్ ఎందుకు యూజ్ చేసినాం ఇక. కానీ మస్తు నీరసంగా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక మొన్న జర్నీలు చేస్తే ఇక తెలుసు కదండి. ఇక ఆల్మోస్ట్ ఇంక అప్పటికే మీరు కూడా వద్దన్నారు. సపరేట్గా ఇంటి దగ్గర ఉండి మంచిగా వీడియో తీసుకుంటా ఎంజాయ్ చేయండి ఇంటికాడనే నాకు కొంతమంది చెప్పారు. కొంతమంది జాగ్రత్త పోయి జారుతారని కొంతమంది చెప్పారు. వద్దని చెప్తా అంటే విన్నారా? అస్సలు ఏమన్నా విన్నారా? ఇప్పుడే కొంచెం ఫ్రీ అయిందన్నమాట. ఇంకా బండి మీద అస్సలే ఆడ అసలు కింద పడిపోయేటట్టుగా చేస్తుంది. ఇటు ఊగుతుంది, అటు ఊగుతుంది. మోటర్ వేసి అయితే నీళ్ళు పట్టినాయి ఫ్రెండ్స్. ఇక మొత్తం అయితే ఊడవాలి. ఇక ఈ బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఇది ఒకటి హ్యాండ్ బ్యాగ్ ఒకటి. ఇంకా అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే చూసారు కదా ఫెస్టివల్. ఇక ఆ విధంగా అయితే జరిగిందన్నమాట. ఇంకా అక్క కూడా కొంచెం మేము వచ్చేటప్పుడు బాధపడ్డది. ఎందుకంటే ఒక 2 days ఉంటాం అనుకున్నది. కాకపోతే ఇంకా అదే రోజు పిన్ని వాళ్ళు ఇలా మేనమామ ఇళ్ళలోకి వస్తున్నారు. అంటే ఇల్లు కట్టారు కదా, వాళ్ళు ఇళ్ళలోకి వస్తున్నారు. వాళ్ళ కాడికి కూడా పోవాలి కదా, అటెండ్ అవ్వాలి కదా. పోతే ఇంకా అటు చూసుకొని రావాలి కదా అని చెప్పేసి వర్కౌట్ అవుతుంది కదా అని అయితే పోయేటప్పుడు ఉన్న హుషారైతే ఇక ఇప్పుడు లేదన్నమాట. ఇంకా మస్తు ఇక అంతే. ఇల్లు కదిలి ఒకసారి బయటికి పోయి వచ్చేసరికి ఇంకా అదే నీరసం ఉంటుంది. మళ్ళీ సెట్ అయ్యేసరికి 1 or 2 days పడుతుందా. పర్లేదులే, ఈసారి అంతకేం లేదు ఎఫెక్ట్. ఏం తేవాలి? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ అడిగితే కూల్ డ్రింక్స్ అయినాయి, స్ప్రైట్స్ ఇవన్నీ అయినాయి. టిఫినా? టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఎంత అయింది రీచు? 3 అవుతుంది ఇప్పుడు. ఈ టైంకి టిఫిన్ తింటారానే? ఏడ తింటారు? నువ్వు తింటావు నిజమే, అక్కడ దొరకవు బయట. ఆడ చేయరు, బయట చేయరు. ఇల్లంతా ఊడవాలి. విజయవంతంగా అయితే పోయి అయితే వచ్చామన్నమాట. ఇంకా కొంచెం అయితే హుషారు లేదన్నమాట ఇంకా ఎవరికి కూడా. ఎందుకనంటే ఎందుకు పోయినవరా నాయన అన్నట్టుగా అనిపించింది. ఎందుకంటే పిల్లలు ఇక నీరసం అవుతారు. వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించేటన్నా తిరగవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే దూరం నుంచి జర్నీ చేసి కొంచెం ఇబ్బంది పడతాం పిల్లల్ని వేసుకొని, అంతే తప్ప ఏం లేదు. ఈసారి అయితే వాళ్ళ గురించి ఆలోచించే పోవాల్సి వచ్చింది. పిల్లలు పోవాలి, అత్తకాడికి పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలి. ఏంది రిచ్చమ్మా రోడ్డు మీదకి ఎందుకు పోతారు మీరు ఇప్పుడు? ఐస్ క్రీమ్ ఇంకో ఒక ముసలాయన వస్తాడు. ఆ ముసలాయన ఇప్పుడు వచ్చింది మరి ఎవరు? వేరే ఆయన రేట్లు ఎక్కువ చెప్తానని వేరే ఆయన వచ్చినప్పుడు కొనిస్తలే అని చెప్తే గేట్ కాడనే ఉంటే కావాలి కాస్తాను. ఆ ముసలాయన ఎప్పుడు వస్తాడా? ఆయనకు పండగ లేదు ఏం లేదా? నడు లోపడరా. ఇలా పండగ పూట ఎవరు వస్తారు? మరి ఇలా పండగ కదా. మేము చూడండి పోయినాం, పండగ రోజు వచ్చినాం మళ్ళీ ఇంటికి. వాళ్ళు ఉండమన్నారులే కానీ ఇక మనం వాళ్ళు ఇక ఉండమన్నారు కదా అని మనం వండుకుంటుంటే మన జీవితాలు చాలా ఇబ్బంది. 3 రోజులే పెట్టింది ఫ్రెండ్స్. ఇక లీవ్ కూడా అందుకే అటు వెళ్ళాము దుబ్బు వస్తాను. 3 రోజులే పెట్టింది. ఇక మళ్ళీ రేపు అయితే డ్యూటీకి వెళ్ళాలి కదా. ఎవరు పెట్టారు చెప్పు? పెద్దక్క పెట్టింది. ఇక్కడంతా మమ్మీ పెట్టేసింది. నీదే తెచ్చమ్మా, చూపిద్దురా. పెద్దక్క పెట్టింది ఇక్కడ మొత్తం. అవునా? చూపి ఆ కోను బాగాలేదు అసలు యాక్చువల్గా. మమ్మీ అప్పుడు మనం పోయేటప్పుడు కొరివిలో తీసుకున్న కోనే కాదు. ఏమో మరి బాగాలేదన్నది మమ్మీ. పోవాలనా ఇప్పుడు రావాలనా, ఇంట్లో పని అంతా చేసుకోవాలన్నా, మళ్ళీ ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి. మళ్ళీ వాటర్ అయితే పట్టేసినాం. పోయేటప్పుడు లోపల పెట్టుడు, మళ్ళీ రాగానే తీసి బయట పెట్టి మళ్ళీ అన్నీ కడుక్కొని మళ్ళీ నీళ్ళు పట్టాలి. అవునా?
గాజులు ఎందుకు తీసినావు చేతి? బాగుంటుంది, ఆ? బాగుంటుంది. గాజులు తీస్తే బాగుంటుందా? ఎవరన్నా నీతోటి? ఇప్పుడు ఏం కూర వండుతుంది మరి మమ్మీ? పో ఒక్కో గాజాన్ని వేసుకోపో. పోనాడు కోనుకు దానికి సంబంధం ఏంటి చెప్పు? గాజులు ఆడపిల్లకి చేతులు గాజులు ఉండాలి. తర్వాతనా పెద్దోడా పోయి గాజు వేసుకుంటావా? ఇప్పుడు ఏంది నడు. అట్లా తీయొద్దు, తీసి అట్లా ఉంచొద్దు. చేతికి గాజులు లేకుండా ఉండొద్దు అట్లా. ఏం కూర వండుతాను అబ్బా? టమాటాలు ఒకటే ఉన్నాయి, పూది ఉంది, అంతే, ఏం లేవు. ఏమున్నాయి ఏం తెస్తావు మరి? ఏం ఉండాలి మరి? వాచ్ ఇట్లా ఎండకు పెడితే ఖరాబ్ కదా. ఉండని వాచ్ వేరే వాచ్ కొందామన్నా కూడా ఏది కొనుక్కోకుండా అయిపోతుంది. వాచ్ కాదు అసలు, పర్స్ ఎట్లున్నది? అజ్జు కాదు, పర్సు సరిగ్గా లేదు. ఎప్పుడు ఇట్లా లేను నేనైతే. ఈసారి పర్స్ అట్లా ఉండి వాచ్, పర్సు కూడా ఖరాబ్ అయింది ఫ్రెండ్స్. పర్సు, వాచ్ కొద్దిగా అట్లా అన్ని. ఆకలి అవుతుంది. పొద్దున అయితే ఉప్మా తిన్నాం ఫ్రెండ్స్. ఇక ఉప్మా తినైతే బయలుదేరినాము. పిన్ని వాళ్ళ ఇంటికాడ ఉప్మా. నిన్న సాయంత్రం మటన్ తోటి భోజనాలు అయితే అయిపోయినాయి అన్నమాట. ఇక లేట్ అయింది మేము పోయేసరికి ఇక చిన్నగా. ఎప్పుడు? నిన్న సాయంత్రం పిన్ని వాళ్ళ దగ్గర చేరేసరికి ఇక చాలా లేట్ అయింది. అక్కోళ్ళ ఇంటికా నుంచి వచ్చాడు. అప్పటికీ అక్క బాధపడుతూనే ఉంది. ఇంకా మీరేంది పండుగ పూట బోడు అది ఇది అని అంటే ఉండాలి అన్నట్టుగా అనిపిస్తుంది, కానీ వీళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. అదే ఇక రెండు ఫంక్షన్స్ వచ్చి నా తమ్ముడు ఇప్పుడు పిన్ని వాళ్ళ కొడుకు అసలు ఉండడన్నమాట. ఇంకా బయటికి వెళ్తాడు చదువుకోవడానికి. ఢిల్లీ. ఎప్పుడో ఒకసారి వస్తాడన్నమాట. వచ్చినా కూడా ఏదైనా అకేషన్ ఉండదు కదా, అందరం ఇట్లాంటి దానికే కలుస్తాం కదా అని చెప్పేసి అయితే ఎంత ఇబ్బంది అయినా కూడా పోవాలి అనిపించినప్పుడు అయితే పోయి అయితే రావాలి. ఇక లోపల నడవండి. ఎందుకు ఇట్లా మీరు బండిని పట్టుకొని మళ్ళీ ఎట్లా నూరికి పోదామా? రెండిట్లో ఏది బాగుందని నాకేం తెలుస్తుంది బిడ్డ? రెండు బాగానే ఉన్నాయి. అంటే చెప్పుదండి, అట్లా తిప్పి పెడితే నాకు ఇట్లా కనపడుతుంది. ఇటు తిప్పు, రివర్స్ వెనకాలదా? ఈ హ్యాండ్ది బాగుంది, అదే బాగుంది. ఏం కూర వండమంటే చెప్పుతుందరా? ఐస్ క్రీమ్ ఒకటి వస్తే తీసుకుందాంలే, సాయంత్రం వస్తాడు కావచ్చు. సాయంత్రం ఏం కూర వండాలని చెప్పు అంటే వాళ్ళు ఏం చెప్పట్లేరు. తెలిసిన బట్టలు చాలా ఉన్నాయిగా. ఘోరంగా ఉన్నాయి. స్వెటర్ కూడా పిండాలి మొత్తం, దుబ్బ బట్టి. మరి బండి మీద వేసుకొని పోయేటప్పుడు దుబ్బే కదా పట్టేది. ఊరిపోయితే ఇక బట్టలు మాత్రం ఫుల్గా పడతాయి ఫ్రెండ్స్. ఇక రేపు చూపెడతా నేను ఎన్ని బట్టలు పిండుకున్నా అనేది. రేపటి వ్లాగ్లో అయితే కంటిన్యూ. మరి అక్కడ పిండుకోవచ్చు కదా, ఎందుకు పిండవు? ఏంటిది? మనం ఎటన్నా పోతే కొద్దిగా టైం స్పెండ్ చేయాలి. ఒక 2 రోజులు 3 రోజులు ఉన్నట్టుగా ఎప్పుడూ లేదు మనకైతే. యాడికి పోయినా ఎందుకో నిజంగానే కొద్దిగా టైం స్పెండ్ చేయాలి వాళ్ళతో కలిసి అనేసి అనుకొని బట్టలు అయితే అక్కడ పిండుకోండి ఫ్రెండ్స్. ఎట్లా తీసుకుపోయిన బట్టలు మళ్ళీ అట్లా తీసుకొచ్చుకొని నేను మొత్తం బ్యాగ్తో సహా మొత్తం పిండేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఆడ పిండుకుంటా పని చేసుకుంటా అట్లా ఇట్లా కూర్చుంటే మంచిగా అనిపించదు అన్నట్టు. ఇక ఊరికి పోయి కూడా నేను ఇంటికాడ చేసే పని అదే, ఆడిపోయి చేసే పని కూడా అదే అయితే ఎట్లుంటుంది ఫ్రెండ్స్. అందుకని కొద్దిగా టైం ఫ్రీగా కేటాయించి ఎన్ని రోజులు అయితే ఉంటామో అన్ని రోజులు తగ్గట్టుగా పెడుతుంది బట్టలు. అంతే ఇక పూటకి ఇక పిల్లలకు కూడా మొత్తం సర్దుకుంటా అనమాట. ఇక అవన్నీ అయితే తర్వాత తీసి చదువుతా, ఇప్పుడు వాటిని ముట్టుకోదలుచుకోలే. అందుకే దీంట్లో లేవనుకుంటా ఎలా ఈ సంచిలో ఈ సంచులేమో ఇడిచినవి ఉన్నాయి, ఇందులో ఏమో సపరేట్ పెట్టేసినాయిగా. అందులో ఇడిచినవి ఉన్నాయి, ఇందులో ఏమో మామూలుగా వేసుకొని బట్టలు అయితే ఇందులో ఉన్నాయి. వేసుకొని కూడా 2 డ్రెస్సులు వేసుకోలేదు, అవి కొత్తనే ఉన్నాయి, తీసి అందులో పెట్టేసేయాలి. పోడా వచ్చుడా మనదా ఉన్నట్టే లేదు నాకైతే ఎక్కడ కూడా. ఏంది ఏం బిడ్డ? ఆగు, అన్నం అయితే అవుతుంది. ఒకవేళ తెస్తే ఒక హాఫ్ కేజీ చికెన్ అన్న పట్టుకురా. మరి ట్రై చేస్తాను. ఏందేను మరి ఏందేను ఏమన్నది అంటది. ఏమన్నది అంటావు, ఇవాళ ఏం తేవాలో చెప్పావు.
ఏందేని చెప్పు అంటే ఏమన్నది అంటది. ఎట్లా న్యూడిల్సా అవి వాళ్ళని అడుగు ఒకసారి. నూడిల్సా అవి తినొద్దు బిడ్డ, ఆయిల్ ఫుడ్. చిన్న పిల్లలు నువ్వు బుక్ లో చదువుకున్నావు కదా, చిన్న పిల్లలు న్యూడిల్స్ తినొచ్చా మీరే చెప్పండి ఒకసారి. ఇక మొత్తం నావేం చెప్తుంది ఇక. పెద్ద హై హై స్కెచ్ చేస్తుంది అన్నట్టు, ఎట్లా అంటే లెవెల్ పెద్ద టెండర్ ఏమంటుంది. పెద్దగా వేస్తుంది అట్లుంటది. ఒరే 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 అందరు నీరసం అయిపోయి ఉన్నారు అందరూ. డీలే డీలే ఇట్లా నెట్టేస్తే అట్ట పడేటట్టు ఉన్నారు. మీరు ఎట్టుంటే మరి అంత దూరం డ్రైవింగ్ చేసుకుంటా, అమ్మో నా బండి అయితే చచ్చిపోతుంది అసలు. మీరు ఇంకోసారి ఊరు అనాలి, దెబ్బ పెడతాం మిమ్మల్ని. పోయాక అడుగు కడగాలి బండి అంతా ఎట్టేట్టు. ఏం కాలేదులే కానీ ఇంకెటన్నా ఊరికి పోయి రాగానే ఏందనంటే ఇక కడుక్కున్నాడు అలవాటు అన్నమాట. ఏం డస్ట్ అయితే ఇంక అట్లా పడ్డ తుడితే పోతుందిలే కానీ ఇక కడుక్కున్నాడు అలవాటు. ఇక నాకైతే ఇక మొత్తం నీట్గా అయితే కడిగి పెట్టేసుకుంటే కొంచెం మనసుకు ఫ్రీ అనిపిస్తుంది నాకైతే. ఏంటి ఏంటి చెప్పు మీ బాధ ఏంటి? ఏంటి ఏం తేవాలి? ఏదో ఒకటి మళ్ళా గదే మరే. ఏం తేవాలి చెప్పు. వద్దు వద్దు లూజ్ అయితే. నీకు ఒకసారి స్కూల్కు షూస్ కొన్నా కాబట్టి చెల్లకు అయ్యే తీసుకుందామంటే నాకు ఇవి కావాలని అన్నది, అందుకే నేను అవి తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఇద్దరు కలిపి ఒకటేసారి తీసుకుంటాం మళ్ళీ, ఓకేనా? ఈసారి ఫీజు కట్టలేదు, ఏం కట్టలేదు, డబ్బులే లేవు, మనమేమో ఊళ్ళో ప్రయాణం చేస్తాం. ఇందులో ఉన్నాయి చూసిరా స్పెట్స్, ఇవన్నీ చదిరి ఆడబెట్టాలి మంచిగా. మాస్కులు ఇవన్నీ బయట ఎత్తగానే ఈ స్పెట్స్, డాడీ టాబ్లెట్స్ చుట్టాలు అయితే డబ్బులు ఇచ్చారన్నమాట ఇంకా వాళ్ళు పిల్లలకి. ఎవరెవరు ఇచ్చారో చెప్పవా? చెప్పు చెప్పు ఫస్ట్. అవన్నీ తీయద్దు, అవన్నీ ఎందుకు చెప్పు. ఎందుకు నాకెందుకు ఇస్తాను? ఎవరిచ్చారో చెప్పు, చుట్టాలు ఎవరిచ్చారు అని అంటే. ఏ నాని? ఇల్లేందు పెద్ద నాని. అవునా? మన నాని దావరంచ నాని ఇచ్చింది ఎవరికి? ఎవరికి చెప్పులు కొనుక్కోమని ఇచ్చింది ఎవరికి? నీకా? నీకేనా? ఏమో ఎంత ఇచ్చింది? అదే చెప్పులు కొంటా అంటే ఎంత అవుతాయి అన్నది. 150 to 100 అయితే కావచ్చు అని చెప్పిన. చిల్లర ఉంటే 100. ఎంత ఇచ్చిందమ్మా? 100 ఇచ్చిందా? వాటి దండకి ఇంకొక కలిపి ఇవి అయితే తీసుకున్నది అన్నమాట. బాగున్నాయా? కానీ అవి ఎప్పుడు పడితే అప్పుడే వేసుకొని తిరిగొద్దు, ఎటన్నా ఊరికి పోయేటప్పుడే, ఓకేనా? స్కూల్కి పోయేటప్పుడు ఎందుకు వేసుకుంటావు? అవి వేసుకోవాలి. ఆ చెప్పులు అవి బయటికి వెళ్ళి నేను అనుకో తీసుకుపోయి మళ్ళీ షాప్ ఆయనకి ఇచ్చేసి వస్తాను నేనైతే. ఎప్పుడైనా వేసుకోవచ్చు. కలపెలంటా? అరే కూర ఏంటిదో చెప్పండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు పచ్చడి వేసుకొని తినండి మంచిది. నువ్వు చెప్పకలేదు అల్లి. అమ్మో నువ్వైతే పెద్ద స్కెచ్ చేస్తావు. చికెనా? అక్కొద్దంట. ఇల్లు చేరినాకైతే కొంచెం ఫ్రీ అనిపిస్తుంది నాకు మైండ్ అయితే. నీళ్ళు పెట్టిన స్నానాలు చేయాలి, అన్నం అయితే అవుతుంది. ఏదో ఒకటి అయితే వండుదాము కూర. ఎగ్స్ అన్న పట్టుకరా. ఎగ్స్ తెత్తలే పోయి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇదన్నమాట బ్లాగ్. బాయ్ బాయ్.